దేవుని మాటలని మీరు జాగ్రత్తగా వినండి. దేవుని మాట వినేవారుగా మనమందరము ఉండాల. ఆయన మాట వినకపోతే, ఆయన మనతో చెప్పిన మాటలు మనం వినని వారమైతే, కేవలం ప్రార్థనకు వచ్చి విని వెళ్ళిపోయే వారమైతే మనమే నష్టపోతాం. మనము ఆయన మాట వినేవారుగా ఉండాలి. వినకపోతే ఏమవుతుంది అని ఒకవేళ అనుకుంటే, మీకు అర్థం అవటానికి ఒక చిన్న మాట చెప్తాను. యవ్వనస్తులు కూడా చెప్తే వినరు. వాళ్ళు కటింగ్లు ఎలా చేసుకుంటారంటే వెరైటీగా చేసుకుంటారు. వెరైటీ డ్రెస్సులు వేసుకుంటారు. చెప్తే వింటారా? వినరు. ఒకతను ఏం చేశాడంటే వెరైటీగా డ్రెస్సులు వేసుకోవాలని చెప్పి ఉన్న షర్ట్ని వెనక్కి వేసుకొని గుండీలు వెనక పెట్టుకున్నాడు. రే వద్దురా బాబు, అది కరెక్ట్ కాదు, వినరా మాట అంటే వినడు. వెరైటీ అన్నా, ఇది అందరిలా కాదు, వెరైటీగా ఉండాలన్నాడు. బైకులు ఎక్కిపోతూ ఉన్నాడు. ఆ టర్నింగ్ వచ్చేసరికి కింద పడ్డాడు. కింద పడేసరికి ఆ పక్కతలో ఒక పల్లెటూరు రోడ్ వస్తూ ఉన్నాడు. ఆడేమనుకున్నాడంటే పాపం కింద పడ్డాడు పాపం అనుకొని లేపుదామని వచ్చేసాడు. లేపుదామని వచ్చి దగ్గరికి వచ్చి చూసేసరికి గుండీలకి వెళ్ళి తల లేదు. తల ఎక్కడ ఉండాలా? ఏ పక్కకు ఉండాలా? తల, ముఖం ఇటు ఉండాలా, కానీ గుండీలకి వెళ్ళి లేదు. అతను అనుకున్నాడు కింద పడి తల తిరిగిందేమో అనుకున్నాడు. కింద పడ్డంలో తల తిరిగిపోయిందేమో అని కాలు ఇలా పెట్టేసి ఇలా తిప్పాడు. ఈ బటన్స్కి వెళ్ళి తల రావాలని తిప్పాడు మెడని. సరిపోయిందా? ఏమైంటుందో మీరే ఊహించుకోండి. వినకపోతే అలాగే ఉంటుంది. అర్థమవుతుందా? దేవుని మాటలన్నీ వినాలా. వినడం అంటే ఊరికే విని వెళ్ళిపోవడం కాదు. ఆ మాటల ప్రకారం మనము ప్రవర్తించాలా, ఆ మాటల ప్రకారం మనము చేయాలా. కనుక అలాగా మనం విందాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, బైబిల్ గ్రంథంలో మనము పాత నిబంధనలో చూడగలిగితే సంహారకుని గురించి ఒక పదం రాయబడింది. సంహారకుడు అంటే అర్థం ఏంటంటే సంహరించేవాడు. సంహరించే ఈ సంహారకుడు ఎవరిని టార్గెట్ చేస్తాడో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని చంపుతాడు. బైబిల్లో మీరు చూడగలిగితే ఒక పదం ఉంది. ఒకసారి మీరు ఆ మాట చూడండి. నిర్గమకాండము 12వ అధ్యాయము. నిర్గమకాండము 12వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూద్దాం. అతము చేయుటకు దేశ సంచారము చేయుచు దారబంధరము పైకమ్మి మీద 2 నిలువు కమ్మిల మీద రక్తమును చూసి మిమ్మలను హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుణ్ణి చొరనీయడనే పదం ఉంది చూడండి. అంటే రానివ్వడు. ఎలా రానివ్వడు అంటే, మీరు ఆ రక్తాన్ని మీరు పూసుకున్నారు కదా, ఆ రక్తాన్ని దాలబందరానికి పూశారు కనుక ఆ సంహారకుడు అనేవాడు వచ్చి చంపడు, ఇంకా చొరనీయడు అనే పదం ఉంది. మనకి ఇక్కడ ఒక మాట అర్థం అవ్వాలా. సంహారకుడే చంపటానికి వస్తాడు, సంహారకుడే చంపుతాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. కానీ బైబిల్ గ్రంథంలో ఇంకొక చోట ఒక మాట రాయబడి ఉంది. ఆ మాట మీరు చూడగలిగితే ఒకసారి ఏబు గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చూడండి.
వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణము సంహారకుల యుద్ధకు సమీపించును. సంహారకుల యుద్ధకు సమీపించును. అక్కడ సంహారకుడే కదా రావాలా. మామూలుగా అయితే మనం ఇందాక చదువుకున్నాం కదా, సంహారకుడే చంపటానికి రావాలా. కానీ వీని ప్రాణం ఏమైందట, వీని ప్రాణమే సంహారకుని దగ్గరికి వెళ్ళిపోతుందట. అంటే నన్ను చంపేయి అంటుంది. ప్రాణం అంటే ఏంటండి? నా ప్రాణమా తినుము తాగుము. తిని తాగేదేంటి? బాడీ కదా, శరీరం. నా ప్రాణమా తినుము తాగుము అన్నాడు. అంటే ఈ శరీరం ఏమవుతుంది అని అంటే సంహారకుని దగ్గరికి వెళ్ళిపోతుందంట. చంపేయి. ఆడు రాకముందే ఆడి దగ్గరికి ఏదో వెళ్ళిపోతుంది. ఏమైంది? ఏం జరిగి ఉంటుంది? ఎందుకు వెళ్ళిపోతుంది? ఈ ప్రాణము సంహారకుని దగ్గరికి ఎందుకు వెళ్ళిపోతుంది? ఏం జరిగింది అని అంటే ఏదో జరిగింది మొత్తం మీద. ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే ఇది మనకు అర్థం కావటానికి ఇంకొక మంచి వచనాన్ని మనం చూద్దాం బైబిల్లో నుంచి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూడండి. 10వ వచనం. చాలండి. ఏముంది అక్కడ? నీ దేహాన్ని చెరిపివేస్తుంది ఏదో. కాబట్టి నీ దేహాన్ని చెరుపు దానిని నువ్వు దగ్గరికి రానియగద్దు, దాని జోలు వెళ్ళొద్దు. నీ దేహాన్ని అది చెరిపివేస్తుంది. అప్పుడు దేహం ఏమవుతుంది? పాడైపోద్ది కదా. కాబట్టి నువ్వేం చేయాలా? దాన్ని తొలగించుకో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఏంది చెరిపివేస్తుంది దేహాన్ని? ఏమండి? దేహము చెరిపివేయబడుతుంది అన్నాడు. దేని ద్వారా? ఏదది? ఏంటిదో చెరిపివేస్తుంది. ఏంటిది చెరిపివేస్తుంది మన దేహాన్ని అంటే అదే సొలొమోను గారు సామెతల గ్రంథం రాస్తూ ఒక మాట రాశాడు చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. 3వ అధ్యాయము 7వ వచనం. నేను నీ జ్ఞానిని కదా అనుకొనవద్దు, చెడుతనము విడిచిపెట్టము, అప్పుడు ఆరోగ్యమా? ఎప్పుడు ఆరోగ్యం? నీ దేహానికి ఎప్పుడు ఆరోగ్యం? చెడుతనం ఉంటే చెడిపోద్దా? దేహం చెడిపోద్దా? ఏమండి? దేహం ఎప్పుడు చెడిపోద్ది? దేహాన్ని చెరిపివేసేది ఏంది అని అంటే చెడుతనము. చెడుతనం ఏం చేస్తుందంటే దేహాన్ని పాడు చేస్తుంది. నీకు చక్కటి ఆరోగ్యం రావాలంటే ఏం చేయాలా? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు, అప్పుడు నీకు మంచి ఆరోగ్యం ఉంటుంది అన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ చెడుతనం ఉందే ఇది ఏం చేస్తుందంటే దేహాన్ని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటున్నాడంటే ఈ చెడుతనాన్ని విడిచిపెట్టాలి. రైట్. చెడుతనాన్ని మనం విడిచిపెడితే చక్కటి ఆరోగ్యం వస్తుంది అనేది మనకు అర్థమైతే రైట్. మనం ఒకవేళ చెడుతనం విడిచిపెట్టాలంటే ఏంటిది ఇంతకి చెడుతనం అంటే ఏమనుకుంటున్నారు మీరు? చెడుతనం అనగానే మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు కరెక్ట్గా? దొంగతనము, లేకపోతే ఇవన్నీ మనకు గుర్తుకొచ్చేస్తాయి ఇంకా, అవునా? కానీ చెడుతనం అంటే ఏంటో తెలుసా? అక్కడే మీరు చదవాలి. 5వ వచనం నుంచి మీరు చదవగలిగితే కొన్ని మాటలు, మంచి మాటలు అక్కడ రాయబడ్డాయి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నుండి. ఏం ఆధారం చేసుకోకూడదు? చదువు. చూసారా? ఒకవేళ అలా చేయకపోతే ఏమండి? నీ స్వస్థ బుద్ధిని ఆధారం చేసుకొని నువ్వు బ్రతికితే ఏమంటారు? దాన్ని ఏమనాలి చెప్పండి? నీ సొంత ఆలోచన ప్రకారం నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావంటే అది చెడుతనం. నీ స్వస్థ బుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకూడదు. నువ్వు నీ 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 జీవితంలో
ఆయన అధికారం కింద ఉండాలా. ఎవరి అధికారం కింద ఉండాలా? దేవుని అధికారం కింద నువ్వు ఉండాలా. ఒకవేళ నువ్వు దేవుని అధికారం కింద లేవంటే, నువ్వు దొంగతనం చేయకపోయినా చెడుతనంలోనే ఉన్నావని. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఆయన అధికారం కింద మనం ఉండాల. ఆయన ఆలోచన ప్రకారం మనం బ్రతుకుతూ ఉండాల. అలా మనం చేస్తూ ఉన్నప్పుడు మనకు చక్కగా ఆరోగ్యం ఉంటుంది, మనం చాలా బాగుంటాం. అదే చెప్తుంది బైబిల్ గ్రంథం. కనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా, అలా కాకపోతే, మనం ఆయన అధికారం కింద ఉండకపోతే, ఆయన మాట ప్రకారం మనం చేయకపోతే, అప్పుడు చెడుతనం వచ్చేసి ఏం చేస్తుందంటే దేహాన్ని పాడు చేస్తుంది. దేహం పాడైపోయిందనుకో, లోపల అవయవాలు దెబ్బతినిపోయాయి అనుకోండి, ఏం జరుగుద్ది చెప్పండి? మరణం దగ్గరికి తీసుకొని వెళ్ళిపోద్ది. దేహం ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే ఉండలేదు, ఇంక అది ఇక్కడ నిలబడి ఉండలేదు భూమి మీద. ఎందుకు? లోపల అంతా అవయవాలు దెబ్బతినిపోయాయి. ఇక ఆ దేహం ఏం కోరుకుంటుందంటే సంహారకుడు వచ్చి చంపినా బాగుంటుంది, సంహారకుడు చంపాలి. అందుకని ఎక్కడికి తీసుకెళ్తుందంటే సంహారకుని దగ్గరికి తీసుకుని పోతుందట. కనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా, అంతదాకా వెళ్ళిపోతే, అలాంటి పరిస్థితి వస్తే, గోతికి సమీపం అయిపోతే, ఇంకా చచ్చిపోయే క్షణాలు వస్తే, మనకు అలాంటి పరిస్థితి వస్తే ఎవరు కాపాడతారు? ఎవరున్నారు దిక్కు? ఎవరైనా కాపాడే వాళ్ళు ఉన్నారా? చనిపోవడం తప్ప ఏమైనా చేయగలమా? అయితే చివరి ఆప్షన్ ఒకటి ఉంది, చెప్తాను మీకు. ఒకవేళ సంహారకునికి సమీపించితే ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఒక మాట మీరు చూడాలా. దేహం ఏమైపోద్దని అక్కడ యోబు గ్రంథంలో 33వ అధ్యాయము 21 వచనం చూడండి ఒకసారి. 33వ అధ్యాయము 21 వచనం. అంటే ఆ పరిస్థితి వచ్చి ఏమవుతుందో చెప్తున్నాడు. శరీరం మాంసం ఏమైపోద్దట? క్షీణించిపోద్ది. ఎముకలు మాత్రమే కనపడుతుంటాయి. అంత బలహీనమైపోయి మంచంలో పడుకొని ఇంక ఎంత పరిస్థితి ఉంటుందంటే ఇంక రేపు మాపు చచ్చిపోతాడు అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అవునా? చూడ్డానికి వెళ్తాం ఆ టైంలో. మనం కూడా చూడ్డానికి వెళ్ళిపోయి ఏం చెప్తాం? ఏం చెప్పండి, ఏం చెప్తారు తెలుసా? ఏం కాదన్నా, భయపడాకు, ధైర్యంగా ఉండంటాం. అదే చెప్తాం ఆడ. బయటికి వచ్చి లేదులే ఇంకా 2 రోజులే అయిపోద్ది అని అంటాం. సరే, చూసినప్పుడు ఆడేమంటాం? ఏం కాదు, పర్వాలేదు, బతుకుతావు అంటాం. బయటకు వచ్చి ఇంకా ఏడ బతికేది, అయిపోయింది, 2-3 రోజుల్లో పోయేటట్టు ఉన్నాడంటాం. అదే పరిస్థితి వస్తే ఆ చివరి ఆప్షన్ ఏదైనా ఉందా అంటే, ఒక్క చివరి ఆప్షన్ ఒకటి చెప్తాను మీకు. డెడ్ లైన్ దగ్గరికి వెళ్ళిపోతే, ఇంకా చచ్చిపోతాడు అని అనుకుంటే, ఒకవేళ అంత దాకా వెళితే కాపాడే నాదుడు ఎవరైనా లేడా? ఆ చివరి ఆప్షన్ ఒకటి చెప్పాడు. అక్కడే మీరు చూడండి, యోబు గ్రంథము 33వ అధ్యాయము 23-24 వచనాలు మనం చదువుకుందాం. చాలా మంచి మాటలు చదవండి ఒకసారి. దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళానికి వెళ్ళకుండా వాణ్ణి విడిపిస్తాడు. ప్రాయచిత్తం నాకు సెలవిచ్చును, అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా, అబ్బా ఎంత వండర్ఫుల్ ఆప్షన్ కదా. ఇంక అయిపోతాడు, పాతాళానికి వెళ్ళిపోయి పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఒకవేళ అంతదాకా వెళ్ళిపోతే, ఆ స్థితిలోకి వస్తే, అప్పుడు ఒక ఆప్షన్ ఉందంట. ఏముందో తెలుసా? ఒక గనుడైన మధ్యవర్తి కావాలా. ఎవరు కావాలా? గనుడైన మధ్యవర్తి కావాలా. ఆ మధ్యవర్తిని బట్టి
దేవుడు కరుణించును అనే పదం ఉంది అక్కడ, ఉందా లేదా? దేవుడు కరుణించాలా. ఒక వ్యక్తి క్రిటికల్ పొజిషన్లోకి వెళ్ళిపోతే, ఇక చావుకు సమీపంగా వెళ్ళిపోతే, అక్కడి నుంచి బయటపడాలంటే ఎవరు కరుణించాలా? ఒకే ఒక్క యాప్షన్, అది దేవుడు కరుణించాలా. దేవుడు కరుణించితే బయటికి వస్తాడు. బయటికి వస్తే అతని ఆరోగ్యం ఎలా ఉంటుంది అన్నాడు? బాలుర మాంసము కంటే అంతకంటే బెటర్. ఎంత మంచి ఆప్షన్ అండి. కానీ మధ్యవర్తి ఒకళ్ళు ఉండాలి. ఒక గనుడైన మధ్యవర్తి కావాలి. ఈ ప్రపంచాన్ని దేవునితో సమాధాన పరచటానికి ఒక గనుడైన మధ్యవర్తి వచ్చాడా? ఒకసారి ఆ మాట చూడండి. తిమోతి రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒకడే. ఎవరైనా? ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఏం చేశాడయ్యా మధ్యవర్తిగా వచ్చి? ఏం చేశాడు చెప్పండి? మనుషులకి దేవునికి మధ్యగా నిలబడి ఏం చేశాడో తెలుసా? తన శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించాడు. తన రక్తాన్ని కార్చాడు. తన శరీరాన్ని పణంగా పెట్టాడు. తన రక్తాన్ని కార్చాడు. ఆ యేసుక్రీస్తు దగ్గరికి వస్తే, ఆ చివరి దశలోనైనా దేవుడు ఏం చేస్తాడు? ఎందుకు? మధ్యవర్తి వచ్చి అడ్డుపడ్డాడు కాబట్టి, ఆయన రక్తం అడ్డుపడింది కాబట్టి, యేసుక్రీస్తు శరీరము రక్తము మధ్యకు వచ్చేసాయి కాబట్టి, అప్పుడు అతన్ని చూసి దేవుడు ఏం చేస్తాడు? కరుణించును. దేవుడు కరుణించాడా? ఇంక అతని దిశ తిరిగినట్టే. అంతదాకా వెళ్ళిపోయి బయటకు వచ్చిన వాళ్ళు లేరా? వచ్చారా? చాలామంది ఉన్నారు. ఇక చచ్చిపోతాడు అనుకున్న దశలో దేవుని కరుణ వలన బ్రతికి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. దీని అంతటికీ కారణం ఏంటంటే యేసుక్రీస్తు శరీరము రక్తము. కనుక క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనం తీసుకుంటున్నాము, పాలు పొందుతున్నాము అని అంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని కరుణించాడు. ఒకవేళ క్రిటికల్ పొజిషన్లోకి నువ్వు వెళ్ళిపోయినా ఆయన నిన్ను కరుణిస్తాడు. ఇది చివరి ఆప్షన్. దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకండి. యేసుక్రీస్తుతో మీరు ఏకమైపోవాలా. యేసుక్రీస్తు శరీర రక్త మాంసాలలో పాలు పొందాల. అప్పుడే దేవుని కరుణ అనేది మన మీద ఉంటుంది. లేకపోతే పరిస్థితి ఏమైపోద్దంటే శరీరమే ఎక్కడికి వెళ్ళిపోద్ది? సంహారకుని దగ్గరికి వెళ్ళిపోద్ది. సంహారకుడు ఏం చేస్తాడు? చంపేస్తాడు. అప్పుడు చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. కనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా, వింటున్న మనమందరము కూడా ఆయన రక్తము శరీరంలో పాలు పొందుతున్న మనమందరము కూడా ఆయనలో ఏకమై ఆయన మాటల ప్రకారం జీవిస్తూ ఆయనలో ఉండాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా యొక్క వందనాలు.